రీసెంట్గా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా మీద మన టీమిండియా అయితే విజయం సాధించింది. జెమీమా 127 పరుగులు తీసి నాట్అవుట్గా నిలిచి మన టీమిండియా విజయం సాధించడానికి అయితే కారణమైంది. తన మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ తను నమ్ముకున్న జీజస్కి థ్యాంక్స్ చెప్తూ బైబిల్లో ఉన్న ఒక రెఫరెన్స్ తీసుకొచ్చి, నేను గేమ్ ఆడేటప్పుడు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను, 1-2 సార్లు అవుట్ అయిపోయేదాన్ని, అండ్ నన్ను గేమ్ ఆడిపించి అంతలాగా విజయం సాధించడానికి అయితే దేవుడే కారణం అని చెప్పి తను నమ్ముకున్న జీజస్కి అయితే థ్యాంక్స్ చెప్పింది. ఈ విషయానికి కూడా తనని ట్రోల్ చేయడం అయితే చాలా తప్పు. అసలు తన మన దేశాన్ని ఏమన్నా దుర్భాషలాడిందా, లేదంటే అండ్ వేరే దేవుడిని ఏమన్నా తప్పుగా మాట్లాడిందా? తను నమ్ముకున్న జీజస్కి థ్యాంక్స్ చెప్పింది మ్యాచ్ విజయం సాధించిన తర్వాత. అండ్ ఈ విషయానికి కూడా తనని ట్రోల్ చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదబ్బా. ఎన్నెన్ని కామెంట్లు, చెత్త కామెంట్లు పెడుతున్నారంటే, ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, దేవుడిని కూడా వదలకుండా నన్ను మాట్లాడడం అయితే చాలా రాంగ్. అసలు ఇదివరకు అయితే ఎప్పుడెప్పుడో చూపించేవాడు దేవుడు, ఇప్పుడు అలా కాదు, వెంటనే చూపించేస్తున్నాడు. అండ్ దేవుడిని అలా అనడం పాపం. అసలు మరీ చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారబ్బా సోషల్ మీడియాలో కొంతమంది అయితే. అండ్ స్వతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం రోజున మనందరం పెద్ద దేశభక్తి ఉన్నట్టు, అండ్ దేశం మనదే, తేజం మనదే, మనందరం అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పి స్టేటస్లు, స్టోరీలు, వాళ్ళకి వీళ్ళకి చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తాం కదా. ఆ 1-2 రోజులు దేశం మీద అయితే బత్తి అంతలా ఉండడం కాదు, మిగిలిన రోజులు కూడా దేశం మీద అంతే బత్తి ఉండాలి. మన ఇండియాలో ఉంటున్నాం, ఇండియాలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. అండ్ మనమే ఇలా ట్రోల్ చేస్తే బయట దేశాలకి ఇది ఎంత వరస్ట్గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్టు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు, అండ్ మనల్ని అందరూ అప్రిషియేట్ చేసేలా ఉండాలి. కానీ వేరే దేశాల వారికి మన దేశం పరువు మనమే తీసేలాగా అయితే బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదబ్బా. అసలు కొంచెమన్నా ఆలోచించండి. తన ప్లేస్లో ఒక ముస్లిం వాళ్ళు ఉండి వాళ్ళ దేవుడికి థ్యాంక్స్ చెప్పినా, హిందువులు ఉండి వాళ్ళకి దేవుడికి థ్యాంక్స్ చెప్పినా మీరు ఎలాగా చేస్తారా? తను చేసిన తప్పు ఏంటి? తన గేమ్ బాగా ఆడింది, విజయం సాధించినందుకు తను నమ్ముకున్న జీజస్కి అయితే థ్యాంక్స్ చెప్పింది. తనని అంతలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదబ్బా. అసలు మనం చనిపోయినప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళిపోము, ఒక మంచి పేరు తప్ప. మనం ఎంత పెద్ద క్యాష్లో పుట్టినా, ఎంతగా సంపాదించినా మాత్రం, అండ్ ఆడు వరస్ట్గా బిహేవ్ చేస్తే చచ్చిపోయేటప్పుడు ఆడు చచ్చిపోయి మంచి పని చేశారా అనే మాట రానివ్వకుండా, మంచిగా బిహేవ్ చేసి ఉంటే ఆడు చచ్చిపోయిన తర్వాత ఆడు చాలా మంచోడ్రా అనే మాట అనడానికి చాలా తేడా ఉందబ్బా. మనం చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం, ఒక మంచి పేరు తప్ప. మన దేశంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటేనే అది మన దేశానికి అండ్ మనకు కూడా గొప్ప పేరు. ఇంకా ఎక్కడున్నారబ్బా? మనం అందరం మనుషులు. ఫస్ట్ క్యాస్ట్ అది ఇది అని చెప్పి మనలో ఉన్న మానవత్వాన్ని మనమే మంట కలిపేసుకుంటున్నాం. అండ్ మనందరం మనుషులు, అది గుర్తుంచుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. సెమీఫైనల్స్లో టీమిండియా విజయం సాధించినందుకు టీమిండియాకి అండ్ జెమీమాకి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈరోజు జరుగుతున్న ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా మీద మన టీమిండియా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సన్నీ.